మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనము ఏం గమనించాలి అంటే, ఒక యజమానుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఏం చేస్తున్నాడు అంటే, యజమానుడు ఉన్నప్పుడు బాగా పని చేస్తాడు, యజమానుడు లేనప్పుడు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. వచ్చిన తర్వాత పని చేసావంటే చేశానని చెప్తున్నాడు. అలాంటి దాసులు మనమై ఉంటే మనము మన యజమానుణ్ణి మోసం చేయడం లేదు, దేవుణ్ణి మోసం చేస్తున్నాం. ఈరోజు నీకు నియమింపబడిన చిన్న పని, ఇంట్లో పని కూడా నువ్వు చేయలేకపోతే పరలోకంలో నీవు నిత్యము కూడా దేవుని పని చేయాలా, దేవుని స్తుతిస్తూ ఉండాలా. ఆ యజమానుణ్ణి నువ్వు మోసం చేస్తే పరలోకమందు మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుణ్ణి ఎవరు మోసం చేస్తారు? ఎవరు చేయలేరు. కాబట్టి ఇక్కడ మనం దొంగలాగా జీవిస్తే ఆయన దగ్గర దొంగలాగా కనబడతాం. ఖచ్చితంగా ఆ రోజు ఇబ్బంది పడతాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏమి చేసినా, ఒక ఫ్రెండ్స్ దగ్గరైనా, బంధువుల దగ్గరైనా, పాస్టర్ దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే, మనుషులు చూస్తున్నారని, మనుషులు చెప్పారని పని చేయకూడదు. నీకు పని నియమింపబడినదా, అది దేవునికి సేవ చేస్తున్నాం, ప్రభువుకు సేవ చేస్తున్నాం అని మనము పని చేయాలా. ఎందుకు అలా పని చేయాలి అంటే, ప్రభువును మోసం చేయలేము కదా, ప్రభువును ఇబ్బంది పెట్టము కదా, ప్రభు చెప్పినప్పుడు కోపగించుకోము కదా. అలాగా ఈ లోకంలో మనకు ఒక యజమానుడు చెప్పినా, బంధువు చెప్పినా, స్నేహితుడు చెప్పినా, పాస్టర్ చెప్పినా సరే, అదే విధముగా నాకు పని నియమింపబడింది, నేను యథార్థముగా నిజాయితీగా ఆ పనిని నేను తుదముట్టించాలి అని చెప్పేసి గనక మనము పని చేస్తే దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు యథార్థమైన మనసుతో ఈ లోకంలో జీవిస్తున్నావు కాబట్టి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ చెప్పాడనో, పాస్టర్ ఉన్నాడనో సేవ చేయకూడదు, పరిచర్య చేయకూడదు. మనం ఎవరికి చేస్తున్నాం? దేవునికి చేస్తున్నాం. కాబట్టి యథార్థముగా పని చేయండి, దీవెనలు పొందుకోండి. మనము ఆశీర్వదింపబడడం లేదంటే, మనం దీవింపబడడం లేదంటే గల కారణం ఏంటంటే, మనుషులకు చేసినట్టు చేస్తున్నాం. అలా చేయకూడదు. లేఖనం చెప్తుంది, ప్రభువునకు చేసినట్టు మనము సేవ చేయాలి. అప్పుడే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మాతో సూటిగా మాట్లాడిన తండ్రి, మేము ఏ పనైనా, ఇంట్లో పనైనా సరే ప్రభువా, ఎటువంటి పనైనా సరే ప్రభువా, అది ఫ్రెండ్స్ దగ్గరైనా సరే, అది బంధువుల దగ్గరైనా సరే, ఒక ఇంటి పని మనిషిగా ఉంటే అక్కడైనా సరే, ఒక చర్చిలో విశ్వాసిగా ఉంటే అక్కడైనా సరే ప్రభువా, నీకు పని చేసినట్టు, నీకు సేవ చేసినట్టు అలాగూ చేసి యథార్థమైన జీవితం ద్వారా మేము ఆశీర్వదింపబడడానికి కారకులం అవుతామని మేము ఆశిస్తూ, నిన్ను నమ్ముతూ, ప్రార్థించుతూ, ప్రతి ఒక్కరూ కూడా ఎందుకైతే దీవింపబడలేదో ఆ విషయంలో
దీవించబడులాగున నువ్వే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.